రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ సహజకవి, గాయకుడు కోరటి వెంకన్న, అలాగే తెలంగాణ విద్యా కమిషన్ చైర్పర్సన్ ఆకునూరి మురళి, యూనివర్సిటీ ఉప కులపతి అల్దాస్ జానయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ వచ్చి వాస్తవ చాలా మందిలో పనిచేయాలి. ఒకరి చరిత్రను ఒక పూర్తి తీసేయడము, ఒకరిని కాలం లేదు. ఆ చరిత్రను చరిత్రగా చూసే రాజకీయ నాయకులకు లేదు, కానీ విశ్వవిద్యాలయాలకు ఆ యొక్క ప్రామాణికమైన విలువలు మాత్రం ఉండాల్సిన అవసరం ఉంది విశ్వవిద్యాలయం. ఎందుకంటే నెహ్రూ కాలంలో రొమిల్లా తాప్ అనే ప్రొఫెసర్ నెహ్రూ ఎప్పుడు తీర్చేది. దేవి ప్రసాద్ చట్టోపాధ్యాయ నెహ్రూ లెక్కనే అయిపోయింది. కృష్ణయ్య గారు నెహ్రూకు వ్యతిరేకంగా వామపక్ష ప్రభుత్వం, కానీ సుప్రీంకోర్టు జడ్జిగా కొలీజన్ చేసినప్పుడు కృష్ణయ్య గారు నెహ్రూ సపోర్ట్ చేసినాడు. రొమిల్లా తాప్ హిస్టరీ కాంగ్రెస్ సపోర్ట్ చేసినాడు. దేవి ప్రసాద్ చట్టోపాధ్యాయులు చేసినాడు. ఒక ప్రజాస్వామికమైన వాతావరణం దేశంలో భావితరాలకు యుగాల కొద్ది గొప్ప ప్రజాస్వామిక వాతావరణాన్ని ఈ దేశమే కాదు అనేక దేశాలు అట్లాంటిదే ఉన్నది. కానీ వాళ్ళ ట్రంప్ అమెరికా మొత్తం ఆ దేశం అమెరికా అంటే ప్రజాస్వామ్యానికి చాలా ఉన్నతమైన ఆలోచన, అది అక్కడ పోయింది. ఇక్కడ జరుగుతూ ఉంది భయంకరమైన ఒక సంక్షోభమైన స్థితిలో. వ్యవసాయం అనేది మానవ సమాజానికి గొప్ప భూ సంస్కృతి, భూమి పట్ల, పశువుల పట్ల, జంతువుల పట్ల, మొక్కల పట్ల ఎవరికైతే ప్రేమ ఉంటుందో, వాళ్ళ జీవన విధానం ఉంటుందో, పంచభూతాలకు ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళలో మానసిక వికాసము, ప్రజాస్వామిక స్ఫూర్తి, మానవీయ విలువలు ఉంటాయని ప్రొఫెసర్ అనంతమూర్తి గారు చెప్పినారు. ఒక వ్యక్తిగా, అకాడమిక్, ఒక అకాడమిషియన్గా, సో ఒక ఇంటర్నేషనల్, ఒక సైంటిస్ట్గా, సో అన్ని రకాలైనటువంటి మేరకు ఉన్నటువంటి వ్యక్తి మన ప్రొఫెసర్ గారు. సో ఆయన వీస్గా ఉండడం చాలా మీ అందరి అదృష్టము. సో ఇంకొక 2 సంవత్సరాలు డెఫినెట్గా కూడా ఇంకా కొన్ని అద్భుతాలు సృష్టిస్తారు. మీరు అనుకున్నటువంటి ఆ టాప్ 5, టాప్ 10లో కూడా యూనివర్సిటీని నిలబెట్టనే ఆశ నాకు తప్పకుండా ఉంది. సో అది మీ అందరికీ కూడా I request